సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటు చేసిన సిబిఐ సిట్ తిరుమల కల్తీ నెయ్యి కేసుపై దర్యాప్తు చేసి 600 పేజీలతో కూడిన ఫైనల్ ఛార్జ్ షీట్ ను దాఖలు చేసింది. ఈ ఛార్జ్ షీట్ ని క్షుణ్ణంగా పరిశీలిస్తే కొన్ని సంచలన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. 2019-24 మధ్య వైసీపీ హయాంలో శ్రీవారి లడ్డూల్లో నెయ్యి లాంటి కెమికల్స్ ని వాడారని తెలుస్తోంది. ఆ 5 ఏళ్లు 60 లక్షల కిలోల పాలే లేని పామాయిల్, పామ్ కర్నెల్ ఆయిల్తో తయారు చేసిన పదార్థాన్నే నెయ్యిగా వినియోగించి హిందువుల మనోభావాలని దెబ్బతీశారు. నెయ్యిగా వాసన రావడానికి బీటా కెరోటిన్ అనే రసాయనాన్ని వినియోగించారు. ఆ కల్తీ నెయ్యితోనే 20 కోట్ల శ్రీవారి లడ్డూలు తయారు చేసి ఏకంగా సాక్షాత్తు ఆ కలియుగం శ్రీ వెంకటేశ్వర స్వామి వద్దే 250 కోట్ల రూపాయల కుంభకోణం చేశారు. ఈ మొత్తం కథ నడిపించింది అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఆయన పిఏ కె చిన్నప్పన్న. శ్రీవారి తిరుమల గుడిని అప్రతిష్ట పాలు చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే నాటి ప్రభుత్వ పెద్దల అజెండా. ఇవన్నీ నేను చెప్తున్నవి కాదండోయ్. దేశ అత్యున్నత న్యాయస్థానం ఏర్పాటు చేసిన సిబిఐ సిట్ గత 15 నెలలుగా 12 రాష్ట్రాల్లో టీటీడీ లడ్డూ కల్తీ నెయ్యి కేసు విచారణ చేసి తుది ఛార్జ్ షీట్లో పొందుపరిచిన అంశాలు. మరి ఇప్పటి వరకు మనమందరం కూడా మనుషులను మోసం చేసి వారి ఆస్తులను, భూములను, డబ్బులను కొట్టేయడం చూసాం. మరి ఇప్పుడు ఏకంగా దేవుడికే శటకోపం పెట్టిన వాళ్ళని ఏమనాలి? కామెంట్ చేయండి.